మాకు గ్యాస్ లేదమ్మా, గ్యాస్ మంట రావట్లా, అసలు రావట్లేదు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను మొదట షార్ట్స్ కోసం తీశాను. చాలా బాగుందని చెప్పేసి నేను ఫుల్ లెంత్గా అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి మీరు చూసే ఈ వడలు తయారు కావాలంటే ఉదయం 4 గంటలకే మేము గ్రైండర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అసలు కథ అప్పటి నుంచే మొదలవుతుందండి. ఉదయం ఓ పక్క డ్యూటీకి రాగానే ఒక పక్క గ్రైండర్లో స్టార్ట్ చేయాలి, మరో పక్క చట్నీ కావచ్చు, అల్లం చట్నీ కావచ్చు స్టార్ట్ చేయాలి. ఈ రెండు గమనిస్తేనే మరో పక్క పూరి పిండి కలుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి మా ఈ కష్టానికి ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈలోగా 6 గంటలు అవుతుంది. డైలీ కస్టమర్స్ వస్తారని మాకు తొందరగానే ఉంటుంది. నేనైతే వడపిండిలో ఉల్లిపాయలు కలిపాను. ఈ పూరి పిండి కలిపిన సోదరుడు అయితే అనిల్ బ్రదర్. ఇతనైతే ఎలక్ట్రికల్, పార్ట్ టైంగా ఉదయం పూట డ్యూటీకి హోటల్కి వస్తాడు. మెయిన్ పని అయితే ఎలక్ట్రికల్ వర్క్ అండి. డ్యూటీకి టయానికి రావడం మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. పూరి చేయడంలో మాత్రం మంచి నేర్పరండి. ఇకపోతే ఈ హోటల్ వచ్చేసి ఏటి అగ్రహారం 4వ లైన్ మొదట్లోనే ఉందండి. చాలా టిఫిన్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ హోటల్లో. ఈ కనిపడే బ్రదర్ వచ్చేసి వీరేందర్ రెడ్డి. అయితే ఈ హోటల్కి మూల స్తంభం లాంటివాడండి. ఈ దోశలు వేసేది మాత్రం మా పేదరాశి పెద్దమ్మ ఏమేనండి. హోటల్కు ఓనరు మహాతల్లి ఏమనదో, ఎన్ని ఆగం చేసినా ఎన్ని కింద పోయినా మామూలే కదా అంటది. ఇక్కడ పార్సల్ సెక్షన్ వచ్చేసి 3 ఉంటారండి. 3 కూడా బిజీగానే ఉంటారు. నేను వీడియో తీస్తుంటే ఏదైనా పనికి అడ్డం అని చెప్పేసి నేనే ఫీల్ అయ్యి కొంచెం సేపు తడబడాయించాను. అయినా కానీ ఇక్కడ ఫుల్ రష్గా ఉంటుంది. ఇక్కడ టిఫిన్ తీసుకోవాలంటే మాత్రం కొంచెంసేపు ఓర్పుతోటి ఆగాల్సిందే. నువ్వు తొందరపడితే మాత్రం కాదయ్యా అని చెప్పేస్తారు. మాకైతే డ్యూటీ చేసే వాళ్ళకి అందరికీ ఉదయం 4:30కే డ్యూటీ మొదలవుతుందండి. 4:30 నుంచి 11 గంటల వరకు. తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటాం. వడ కానీ, సాంబార్ ఇడ్లీ కానీ, పూరి, ఉప్మా, అన్నీ పెసరట్టు అన్నీ తయారు చేసుకొని 6 గంటలకల్లా రెడీగానే ఉంటాం. అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటాం. తెలిసిందే కదా. లక్ష్మీ హోటల్ అండి, ఏటి అగ్రహారం 4వ లైన్ మొదట్లోనే ఉంటుంది. చాలా టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది. కుదిరితే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి. ఉంటాయి కదా. మాకు గ్యాస్ లేదమ్మా, గ్యాస్ మంట రావట్లా, అసలు రావట్లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ హోటల్ పని విధానం ఇలాగ ఉంటుంది. కాకపోతే కొన్ని కష్టాలు ఉంటాయి, కానీ అన్ని కష్టాలు ఓర్చుకొని ఎదుటి వాళ్ళకి కస్టమర్స్కి మేము మంచి టిఫిన్ అందియాలి అనే ఆలోచనలోనే ఉంటాం మేము ప్రతి ఒక్కళ్ళం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోల కోసం సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. కష్టాలు నష్టాలు తెలియకుండానే కొంతమంది హోటల్ పెడదామనుకుంటారు ఫ్రెండ్స్. మనం టిఫిన్ చేసిన చోట కానీ చూసిన విధానాన్ని బట్టి, ఆ హోటల్ విధానాన్ని బట్టి వాళ్ళ కస్టమర్స్ చాలామంది ఉన్నారు. హోటల్ ఫీల్డ్ బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అంత సులువైందైతే ఏం కాదు, అంత కష్టమైందైతే ఏం కాదు. ఈ హోటల్ విధానాలు వచ్చేసి ముందు తెలుసుకొని మనం దాన్ని బట్టి నడుచుకోవాలి. మరి తొందరలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మరి అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.